విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ న్యూస్ ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది ఈ రౌడీ జోడీ పెళ్లి టాపిక్. సోషల్ మీడియాలో ఈ హడావిడి పీక్స్ లో ఉంది. ఎంతలా అంటే విజయ్ రష్మిక వెడ్డింగ్ కార్డ్ వైరల్ అయ్యేంత. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డు ఒరిజినలేనా? ఇంతకీ శుభలేఖలో ఉన్న వివరాలు నిజమేనా? అంతా అనుకున్నట్లే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 26న ఈ టాలీవుడ్ సెన్సేషనల్ జంట వివాహమని ఇప్పటివరకు వినిపించిన రూమర్స్ నిజమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రౌడీ జోడీ వెడ్డింగ్ కార్డ్ ఇదేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 26న బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు ముళ్లతో ఒకటయ్యే రౌడీ హీరో నేషనల్ క్రష్ కి సంబంధించి సర్క్యులేట్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డ్ నిజమా కాదా అనే ఆలోచనలో పడ్డారంతా. ఈ నెల 26న ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యారేజ్ కేవలం విజయ్, రష్మిక ఇరు కుటుంబాల బంధువులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే అటెండ్ అవుతారు. అయితే మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణాలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారు. ఇందుకు సంబంధించి వైరల్ అవుతోన్న ఈ వెడ్డింగ్ నిజమే అనే ప్రచారం జరుగుతోంది. విజయ్, రష్మిక శుభలేఖ లీక్ అవడంతో ఇకనైనా ఈ ఇద్దరు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. కేవలం రౌడీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఈ ఇద్దరి పెళ్లి విషయంలో చాలా క్యూరియాసిటీతో ఉన్నారు జనాలు. ఇప్పటికే ఈ రౌడీ జోడీ పెళ్లి పనులు షురూ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్టులో విడివిడిగా కనిపించిన విజయ్, రష్మిక బయటకి వచ్చాక ఒకే కారులో కెమెరా కంట పడడంతో మొత్తంగా ఈ సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పడింది. మరి ఇప్పటికైనా అభిమానులతో శుభలేఖపై ఈ రౌడీ జోడీ శుభవార్త చెప్తారో లేదో వెయిట్ అండ్ సీ.